నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మనం ఈ వీడియోలో 14th నుంచి 16thకి సంబంధించిన ఆర్టికల్స్ చూద్దామండి. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి తాలిబాన్ అనేటటువంటి వాళ్ళు వివిధ సిటీస్ని, ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి వివిధ సిటీస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే 14th ఇష్యూ. ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది తాలిబాన్ యొక్క కంప్లీట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. ప్రావిన్షియల్ క్యాపిటల్స్ ఇవన్నీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి. కాబుల్ని కూడా ఆక్యుపై చేశారు. అది అప్పట్లో న్యూస్లో ఉంది. ఎప్పుడు కూడా ఇష్యూస్ ఎవాల్వ్ అవుతూ ఉండే కొద్దీ మనకు క్లారిటీ వస్తుంది. ఇవాళ మనం ఇప్పుడు ఈ వీడియోలో 14, 15, 16కి సంబంధించి చూస్తాం కదా, అప్పుడు మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. డే బై డే ఎలా ఎవాల్వ్ అవుతుంది అన్నది క్లారిటీ వస్తుంది. అది కూడా చూద్దాం. నెక్స్ట్ ఇష్యూ పార్లమెంట్ యొక్క ఫంక్షనింగ్. మనకి రాజ్యసభ చైర్మన్, మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక స్టేట్మెంట్ చెప్పడం జరిగింది. మనకి ఎగ్జామ్లో కొన్ని కొటేషన్స్ లాగా ఇలా రాసుకోవడానికి ఈ స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. అందుకోసం ఈ ఆర్టికల్ తీసుకున్నాం. లెజిస్లేచర్స్ అనేటటువంటివి, అంటే చట్టసభలు అనేటటువంటివి డిబేట్ అండ్ డిస్కషన్ కోసం తీసుకొని రాబడినవి, అంతేగాని పొలిటికల్ బ్యాటిల్స్ని ఫైట్ చేయడానికి కాదు. పొలిటికల్ బ్యాటిల్స్, పాలిటిక్స్ అన్నటువంటివి చట్టసభల్లో కాదు, చట్టసభల బయట ప్లే చేయాల్సినవి. చట్టసభలో డిస్కషన్స్, డిబేట్స్కి ఉండేటటువంటివి అన్నటువంటిది. అసలు ఎందుకు ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు అంటే చట్టసభల్లో అటు రాజ్యసభ కానివ్వండి, ఇటు లోక్సభ కానివ్వండి, రెండిట్లో కూడా రీసెంట్గా డిస్రప్షన్స్ అనేటటువంటివి చూస్తున్నాం. ఈ డిస్రప్షన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే ప్రొటెస్ట్లు చేయడము, ఇలా అన్నమాట. చట్టసభలు సరిగా జరగట్లేదు. సో ఆ కంటెక్స్లో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. చట్టసభలు అనేవి డిబేట్స్, డిస్కషన్స్ జరగాలి. ఈ విధంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా డిస్రప్షన్స్ జరుగుతూ వెళ్తే దాని యొక్క ఫంక్షనింగ్ ఏమవుతుంది అన్న కంటెక్స్లో ఈ స్టేట్మెంట్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇష్యూ, 3 కొత్త మ్యూజియంస్ని తీసుకొని వస్తున్నాం అన్నారు. మనకి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అన్నటువంటిది నోడల్ ఏజెన్సీ. 3 మ్యూజియంస్లో, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యూజియం, 2 బుద్ధా మ్యూజియం, 3వది ఫ్రీడమ్ స్ట్రగుల్ మ్యూజియం అంటున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ మ్యూజియం వచ్చేటప్పటికి జమ్మూ, కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాలు అవి ఏ విధంగా ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్, వాటి యొక్క కల్చర్స్, వాటిని చూపిస్తూ ఈ మ్యూజియం సెటప్ చేయడం జరుగుతుంది. 2వది బుద్ధా మ్యూజియం, నేషనల్ మ్యూజియం న్యూఢిల్లీలోనే ఒక ప్లేస్లో మన బుద్ధా మ్యూజియం అనేది సెటప్ చేయడం జరుగుతుంది. 1st సెంచరీ నుంచి 19th సెంచరీకి సంబంధించినటువంటి స్టోన్, బ్రాంజ్ స్కల్ప్చర్స్, టెరకోటా హెడ్స్, ఇలా వివిధ రకాలైనటువంటి బుద్ధిస్ట్ ఆర్టిఫాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా దీంట్లో ప్రదర్శనకి ఉంచుతారు. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేటటువంటిది ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించినటువంటి డెడికేటెడ్ మ్యూజియం ఆల్రెడీ మనకి రెడ్ ఫోర్ట్లో ఉంది. దాన్ని రెనోవేట్ చేస్తుంది, కొన్ని కొత్త కాంపోనెంట్స్ని యాడ్ చేయబోతుంది. సో ఆ విధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అనేది మ్యూజియంస్కి సంబంధించిన అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, ఇంట్రా నాజల్ వ్యాక్సిన్. అంటే ప్రస్తుతానికి మనకు వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఓరల్ రూపంలో, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, నోటి ద్వారా వేసుకునే పోలియో చుక్కలు అంటామా అది, లేదా ఇంట్రావీనస్ అంటే ఏంటి, మనకి నరాల ద్వారా ఎక్కించుకునేటటువంటివి. సో ఈ ఇంట్రావీనస్ అనేటటువంటిది, సో ఇంట్రావీనస్ మరియు ఓరల్, ఇవి 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నాజల్ అంటే ముక్కులు డ్రాప్స్ లాగా వేసుకునేటటువంటివి. భారత్ బయోటెక్ అనేటటువంటిది BBV154 అనేటటువంటి ఇంట్రానాజల్ వ్యాక్సిన్ని డెవలప్ చేయడం జరిగింది. దీనికి రెగ్యులేటరీ అప్రూవల్ అనేటటువంటిది రావడం జరిగింది అని చెప్తున్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ దేనికి సంబంధించినటువంటిది? క్లినికల్ ట్రయల్స్ కోసం, యూజ్ కోసం కాదండి, క్లినికల్ ట్రయల్స్ కోసం రెగ్యులేటరీ అప్రూవల్ అనేటటువంటిది రావడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాని తయారీకి గాను భారత్ బయోటెక్కి మన డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, దాని కింద ఉండే PSU అయినటువంటి బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్, బైరాక్ అంట. ఈ బైరాక్ అనేటటువంటిది, DBT కింద ఉండే బైరాక్ అనేటటువంటిది అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మానిటరీ గాను, టెక్నాలజికల్ గాను సపోర్ట్ అనేటటువంటిది కల్పిస్తుంది. సో ఆ విధంగా ఇండియాలో ఉండేటటువంటి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెర్చ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇండస్ట్రీ, అకాడమియా, ఇన్నోవేషన్స్ని ప్రమోట్ చేయడం, వీటన్నిటిలోనూ బైరాక్ అనేటటువంటిది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నెక్స్ట్, ఇంపోర్ట్ ఆఫ్ జెనెటికల్లీ మాడిఫైడ్ సాయ్ మీల్ అంటున్నారు. మనకి జెనెటికల్లీ మాడిఫైడ్, జన్యు మార్పిడి చేసినటువంటివి అని. జన్యు మార్పిడి పంటల్లో కమర్షియల్ క్రాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ BT కాటన్ లాంటివి ఉంటాయి. ఫుడ్ క్రాప్స్, BT బ్రింజల్ అంటారు.
సో ఫుడ్ క్రాప్స్ ఇండియాలో ప్రస్తుతానికి కమర్షియల్ క్రాప్స్కి అయితే అలో ఉంది, కానీ ఫుడ్ క్రాప్స్కి అలో లేదు. మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ అనేటటువంటిది ఉంటుంది. ఇది అప్రూవల్స్ ఇస్తుంది. అది అప్రూవల్స్ ఇవ్వలేదు. ఎందుకని ఇవ్వలేదు? కమర్షియల్ క్రాప్స్కి అయితే ఓకే, ఫుడ్ క్రాప్స్లో మనం జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని కనుక ఎంకరేజ్ చేస్తే అది అల్టిమేట్లీ ఒకవేళ హ్యూమన్ హెల్త్కి హార్మ్ఫుల్ అని తేలితే ఏం చేయాలి? సో అందుకని అప్రూవల్ ఇవ్వలేదు. మరి పౌల్ట్రీ ఇండస్ట్రీ, కోళ్ళ పరిశ్రమ వీళ్ళు ఏమన్నారంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సోయాబీన్ అనేటటువంటిది మేజర్ ఇంగ్రీడియంట్ పౌల్ట్రీ ఫీడ్గా వాడతాము. ఇక్కడ దొరికేటటువంటి ట్రెడిషనల్ సోయాబీన్ కంటే జెనెటికల్లీ మాడిఫైడ్ సోయాబీన్ వివిధ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే తక్కువ కాస్ట్కి వస్తుంది. సో పౌల్ట్రీ ఇండస్ట్రీకి అది హెల్ప్గా ఉంటుంది అని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేశారు. గవర్నమెంట్ ఓకే అని అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ ఏమంటున్నారు, అసలు మనం ఎందుకు జెనెటికల్లీ మాడిఫైడ్ ప్లాంట్స్ క్రాప్స్ని అలో చేయలేదు? అది హ్యూమన్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది, హ్యూమన్ ఫుడ్ చైన్లోకి. ఇప్పుడు ఆ కోళ్ళని తిన్నప్పుడు దాని నుంచి మనకి ఆ పర్టికులర్ కెమికల్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మన హెల్త్ పాడవుతే ఎవరు రెస్పాన్సిబుల్? సో ఇండియా యొక్క రెగ్యులేటరీ సిస్టమ్ అనేటటువంటిది ఎస్పెషలీ జీఈఏసీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద ఉంటుంది. సో ఈ మినిస్ట్రీ కింద ఉండే జీఈఏసీ అప్రూవల్ ఇవ్వలేదు కదా. మీరు ఇలా ఇంపోర్ట్కి అప్రూవల్ ఇస్తే ఎట్లా? ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ చట్టము 1986, దాని కింద 1989లో రూల్స్ తీసుకొచ్చారు. మరి ఏ విధంగా ఇలాంటి ప్రోడక్ట్స్కి వీటికి గవర్నమెంట్ అప్రూవల్స్ ఇవ్వాలన్న క్లారిటీ లేదు. మీరు ఇండస్ట్రీ మాట విని ఇస్తే ఒకవేళ ఏదన్నా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరు రెస్పాన్సిబుల్ అన్నట్టుగా ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ ఇష్యూ, నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీ. ఆటోమొబైల్స్ అంటే ఏవైతే మనకి 3 వీలర్స్ 4 వీలర్స్ ఇవి ఉన్నాయో అవి ఆటోమొబైల్స్. ఆటోమొబైల్స్కి సంబంధించి సర్క్యులర్ ఎకనామిక్ మోడల్ ఫాలో అవ్వాలి అన్న దానికోసం ఈ నేషనల్ పాలసీ ఒకదాన్ని తీసుకొని వచ్చారు అన్నారు. ఇంతకీ సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి? లెట్స్ సే ఇది మనకి రా మెటీరియల్ అనుకుందాం. ఈ రా మెటీరియల్ నుంచి ఒక ఇంటర్మీడియరీ ప్రోడక్ట్ వస్తుంది. ఆ ఇంటర్మీడియరీ ప్రోడక్ట్ నుంచి ఇంకొక వాల్యూ అడిషన్ అనేటటువంటిది జరుగుతుంది. ఆ వాల్యూ అడెడ్ తర్వాత లెట్సే ఫైనల్ ప్రోడక్ట్ వచ్చింది అనుకుందాం. ఆ ఫైనల్ ప్రోడక్ట్ అనేటటువంటిది డిస్పోజ్ చేశాము. ఇంకా దాన్ని అలాగ వదిలేయకుండా దాన్ని రీసైకిల్ చేసుకోగలిగితే, మళ్ళీ దాన్ని రా మెటీరియల్గా వాడగలిగితే అప్పుడు దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటాం. అలా కాకుండా రా మెటీరియల్ అనేటటువంటిది ఉంది, దాని నుంచి ఇంటర్మీడియరీ గూడ్స్ అనేటటువంటివి తయారు చేసి దాని నుంచి ఫినిష్డ్ గూడ్స్ తయారు చేసి దాన్ని డిస్పోజ్ చేసాం, అంతే, ఎండ్ ప్రోడక్ట్ అయిపోయింది. వేస్ట్ లాగా దీన్ని వదిలేసాం. ఇదేమో లీనియర్ మోడల్ అని అంటారు, దీన్ని సర్క్యులర్ మోడల్ అంటారు. ఇలాంటి సర్క్యులర్ మోడల్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వగలగాలి. దానికోసం ఇప్పుడు ఆటోమొబైల్స్, పాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా తుక్కుకు కనుక అమ్మేస్తే దాని నుంచి మళ్ళీ కంపెనీస్ అనేవి రీసైకిల్ చేసుకుంటాయి కదా. సో ఈ పాలసీలో ఓల్డ్ వెహికల్స్, అన్ఫిట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రీసైకిల్ చేసుకోవాలి. ఇండియా యొక్క మొబిలిటీ ఆటో సెక్టార్కి కొత్త జవసత్వాన్ని ఇవ్వాలి అన్న దానికోసం దీన్ని తీసుకొని వచ్చారు. ఓల్డ్ వెహికల్స్ని అమ్మినప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని చూపించినప్పుడు మనం కొత్త వెహికల్ కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద కొంత సబ్సిడీ వస్తుంది. అలా కాకుండా 15 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాలు పైబడి అలా నడుపుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కువ రోడ్ ట్యాక్స్ అవి వేస్తారు. అది డిస్ఇన్సెంటివ్గా పనిచేస్తుంది అన్నమాట. దీనివల్ల ఇప్పుడు దీన్ని స్క్రాప్ మొత్తాన్ని సపరేట్ చేయాలి, దాని నుంచి రీసైకిల్ చేయాలంటే ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ కావాలా వద్దా? సో ఇన్వెస్ట్మెంట్ అనేటటువంటిది కావాలి. ప్లస్ ఇది థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీ అనేది తీసుకొని వచ్చారు. ఈ కంటెక్స్లో దీన్ని ఇయర్ బడ్జెట్లో ప్రపోజ్ చేశారండి. ఆ బడ్జెట్లో ప్రపోజ్ చేసిన దానికి ఇప్పుడు క్యాబినెట్ అనేది నేషనల్ పాలసీ రూపంలో తీసుకొని వచ్చింది. నెక్స్ట్ ఇష్యూ, సోషల్ మీడియా పోస్ట్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి, లెట్స్ సే ట్విట్టర్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించి రాహుల్ గాంధీ ఒక పోస్ట్ చేస్తే తన యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని బ్లాక్ చేయడం జరిగింది. సో అలాగా మనకి కాంట్రవర్సీ అనేటటువంటి జరిగింది. ఏమన్నారు, రూలింగ్ పార్టీ అయినా సరే, అపోజిషన్ పార్టీ అయినా సరే, వాళ్ళలో ఏ మెంబర్ ఏదైనా అఫీషియల్ పాలసీకి ఎగెనిస్ట్గా చేస్తే అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేయాలి. ట్విట్టర్ హ్యాండిల్స్ని బ్లాక్ చేయడంలో కానీ, మ్యానిపులేటెడ్ మీడియా ట్యాగ్ అని యాడ్ చేయడంలో కానీ వీటన్నిటిలో డిస్క్రిమినేషన్ ఉండకూడదు.
అలాగని చెప్పి మరి మన పాలసీస్ మన రూల్స్ ఏంటి అన్నది కూడా చూసుకోగలగాలి, అంతేగాని డిస్క్రిమినేషన్ డిఫరెన్షియేషన్ చూపించకూడదు అంటున్నారు. నెక్స్ట్ గ్రోత్ అనేటటువంటిది, ఎకనామిక్ గ్రోత్ అనేది రిఫార్మ్ ప్రాసెస్కి బియాండ్ వెళ్ళాలి అంటున్నారు. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. మనకి ఆత్మనిర్భర్ అభియాన్ అనే దాని కింద ఎన్నో రకాల సంస్కరణలు, అగ్రికల్చరల్ సంస్కరణలు అంటే వ్యవసాయ సంస్కరణలు, లేబర్ సంస్కరణలు ఇలా తీసుకొస్తున్నారు. కరెక్టే, మంచిదే. ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నారు, మంచిదే. కానీ ఆ రిఫార్మ్స్తో పాటు గ్రోత్ అనేది రివైవ్ అవ్వాలంటే షార్ట్ టర్మ్లో డిమాండ్ పెరగాలి. అదేవిధంగా ఎకానమీ ఏమో పెరుగుతూ ఉంది, కానీ ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరుగుతున్నాయి, అవునా కదా? అసమానతలు పెరుగుతూ ఉన్నాయి. ఆ అసమానతలను తగ్గించే విధంగా ఏ విధంగా పనిచేయాలన్న చూసుకోగలగాలి. అందుకే ఈక్విటీ, క్వాలిటీ అనేటటువంటిది ప్లస్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. దాంతోపాటు ఈక్విటీ, గ్రోత్ ప్లస్ ఈక్విటీ, గ్రోత్ విత్ ఈక్విటీ అనేటటువంటిది మన యొక్క అల్టిమేట్ గోల్గా ఉండాలి. అంటే ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది ఓన్లీ జీడిపి నంబర్స్లో పెరుగుదల మాత్రమే కాదు, ఆ ప్రొడక్షన్ ఎవరి ద్వారా అవుతుంది? ఇప్పుడు చూడండి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొత్త వచ్చినటువంటివన్నీ లో ఇన్కమ్ స్కేల్లో ఉన్నాయి. మరి ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఇన్ఈక్వాలిటీస్ ఎంతవరకు వస్తున్నాయి, ఏంటి, ఇలాంటివన్నీ చూసుకోగలగాలి. అప్పుడే గ్రోత్ అనేటటువంటిది సస్టైనబుల్గాను, ఇంక్లూజివ్, సమ్మిళితంగాను ఉండగలుగుతుంది. నెక్స్ట్ ఇష్యూ, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి మనం ఆల్రెడీ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ సభ్యులు ఉంటారని, 10 నాన్ పర్మనెంట్ సభ్యులు ఉంటారని, ఇండియా అనేటటువంటిది 8వసారి నాన్ పర్మనెంట్ సభ్యదేశంగా ఎన్నికైందని, దాంట్లో ఈ మంత్కి గాను యుఎన్ఎస్సి ప్రెసిడెన్షియల్షిప్ అనేటటువంటిది ఇండియాకు ఉంది అని, దానికి సందర్భంగా మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి డిబేట్స్ జరుగుతున్నాయని లాస్ట్ వీడియోస్లో మనం చదువుకున్నాం. ఇక్కడ ఆ 5 ప్రిన్సిపల్స్ని మ్యారిటైమ్ సెక్యూరిటీకి సంబంధించి ఇండియా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే మ్యారిటైమ్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ ట్రెడిషన్స్లో ఇండియాకి ఏమీ ఇది కొత్త కాదు. ఎప్పటి నుంచో ఏన్షియన్ పీరియడ్ నుంచి కూడా మ్యారిటైమ్ ట్రెడిషన్స్ ఇండియాలో స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోథాల్ అనే ప్లేస్ మనం చూస్తే ఐవీసీ టైం, ఇండస్ వ్యాలీ పీరియడ్ టైంకి సంబంధించిన ప్లేస్. అదేవిధంగా రావ్ గోడ్జీ కింద కచ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇండిజినస్గా షిప్ని బిల్డ్ చేశారు. ఆ తర్వాత బుద్ధిజం, హిందూయిజం ఇవన్నీ స్ప్రెడ్ అవ్వడం దగ్గర నుంచి, కానీ ఇవన్నీ కూడా ఎలా జరిగాయి? మ్యారిటైమ్ ట్రెడిషన్స్ వల్లనే. ఇండియాకి సాగర్ అనేటటువంటి స్ట్రాటజీ ఉంది. ఈ సాగర్ అనేటటువంటి స్ట్రాటజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్, ఇండియన్ ఓషన్ రీజన్ మీద ఫోకస్ చేస్తుంది. దీంతో పాటు క్వాడ్ అనేటటువంటి గ్రూపింగ్ పేరు విన్నామా? క్వాడ్ అంటే ఆస్ట్రేలియా, ఇండియా, యుఎస్ఏ, జపాన్, ఈ 4 దేశాలు కలిసి క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అంటారు. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ గ్రూపింగ్ అని. దీని కింద అటు ఇండియన్ ఓషన్ రీజన్, ఇటు పసిఫిక్ ఓషన్ రీజన్లోనూ మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం కోఆపరేట్ చేసుకుంటున్నాం. అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ యొక్క స్కోప్ అనేది పెంచుకుంటూ వెళ్తున్నాము అన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ మనం 15th సంబంధించిన ఇష్యూస్ చూద్దాం. ఫస్ట్ ఇష్యూ వచ్చేటప్పటికి పార్టీషన్ హర్రర్స్ డే. యూనియన్ హోమ్ మినిస్ట్రీ అనేటటువంటిది ఆగస్టు 14th పార్టీషన్ టైంలో జరిగినటువంటి హర్రర్స్ని గుర్తు తెచ్చుకునేటటువంటి రిమెంబరెన్స్ డేగా ఇండియన్ గెజెట్లో యాడ్ చేయడం జరిగింది. ఇండియన్ గెజెట్లో ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ని యాడ్ చేస్తే ఇది ఏ మినిస్ట్రీ? హోమ్ మినిస్ట్రీ అనమాట. ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది, హోమ్ మినిస్ట్రీ దీన్ని గెజెట్లో యాడ్ చేయడం జరిగింది. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? మనకి హిస్టరీ అనేటటువంటిది ఎప్పుడూ కూడా మన యొక్క గతం అనేటటువంటిది మర్చిపోకూడదు. ఏ దేశానికైనా సరే గతం అనేది ఇంపార్టెంట్. వర్తమానంలో మనం బ్రతకాలి, కానీ గతం తెలియాలి. సో దానికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ హర్రర్స్ జరిగాయన్నది మనం గుర్తుంచుకోవాలి. కానీ ఇది డివిజన్స్ని క్రియేట్ చేయడానికో, లేదా ఒక కమ్యూనిటీనో, లేదా కొన్ని కమ్యూనిటీస్ మధ్య డివిజన్స్, విభేదాలు తీసుకొని వచ్చేదానికో కాకూడదు. బట్ ఇలాంటి డే ఒకటి మనం గుర్తు తెచ్చుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్, రిటర్న్ ఆఫ్ కర్మాపా. కర్మాపా అనేటటువంటి ఎవరు? అసలు రిటర్న్ అంటే ఏంటి? ఇండియన్ గవర్నమెంట్, సిక్కిం స్టేట్, ఇండియన్ గవర్నమెంట్ కలిసి కర్మాపా అనేటటువంటి వ్యక్తి వెనక్కి రావాలి అన్నట్టుగా ప్రయత్నిస్తున్నాం. కర్మక్యాగు అనేటటువంటి బ్రాంచ్ ఆఫ్ బుద్ధిజం, దానికి సంబంధించినటువంటి రిలీజియస్ లీడర్ని కర్మాపా అని పిలుస్తారు. ఇప్పుడు టిబెటన్ బుద్ధిజంలో లీడర్ని దలై లామా అని ఎలా పిలుస్తాం? అలా అన్నమాట. ఇది పేరు కాదు, ఆ వ్యవస్థ యొక్క పేరు అన్నమాట, వ్యక్తి పేరు కాదు. 17th కర్మాపా ఎవరైతే ఉన్నారో ఆయనకి చాలా స్ట్రాంగ్ ఫాలోయింగ్ అనేది ఉంది సిక్కింలో.
4 సంవత్సరాల నుంచి అతను లేరు ఇండియాలో, యుఎస్ఏ, యూకే ఇక్కడ ఉంటున్నారు. ఎందుకని? టిబెటన్ రెఫ్యూజీ స్టేటస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆయన వేరే వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేయాలంటే కష్టంగా ఉంది. సో దాంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ప్రయత్నిస్తుంది వెనక్కి తీసుకొని రప్పించడానికి అనమాట. సో ఈ కంటెక్స్లో లామా దోర్జీ, అది అతని పేరు. సో అతను మొనాస్ట్రీ, అక్కడ మనకి ధర్మశాల అనేటటువంటి ప్రాంతంలో నివసించేవాళ్ళు. సిక్కింకి సంబంధించిన రుమ్టెక్ మొనాస్ట్రీ అనేటటువంటి దానికి సెరమోనియల్ హెడ్గా కర్మాపా ఉంటారు. సో అందుకోసం అతను వెనక్కి తీసుకొని రావాలని ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. సో అతని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకని? దలైలామా, ప్రస్తుతానికున్న దలైలామా యొక్క ఏజ్ అయిపోవస్తుంది. న్యూ దలైలామాని ఎన్నుకోవాల్సిన పరిస్థితి. ఈ టైంలో ఇలాంటి వ్యక్తులు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. అందుకే సిక్కిం కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ అంత ప్రాముఖ్యత ఇచ్చి అతన్ని వెనక్కి తీసుకొని రావడానికి ప్రయత్నిస్తుందన్నమాట. నెక్స్ట్ ఇష్యూ మెరైటల్ రేప్ అని అంటాం. సెక్షన్ 375 ఐపీసీ కింద రేప్ అనే దాని యొక్క డిస్క్రిప్షన్ అనేటటువంటిది ఉంది. దాన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తాము అని. అయితే ఈ ఐపీసీ సెక్షన్ 375 అనేటటువంటిది ఒక మ్యాన్ తన యొక్క వైఫ్తో ఫోర్స్ఫుల్ సెక్స్ చేసేటటువంటి దాన్ని రేప్గా గుర్తించదు. అంటే లీగల్గా మ్యారిటల్ రేప్ అనేటటువంటి దానికి ఇండియాలో రికగ్నిషన్ లేదు. చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చెప్పాయి మ్యారిటల్ రేప్ అనేటటువంటి దాన్ని లీగల్గా పరిగణించాలి అని. జస్టిస్ జేఎస్ వర్మ కమిటీ, మనకి నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత జేఎస్ వర్మ కమిటీ అనేటటువంటిది క్రిమినల్ లా వీటికి అమెండ్మెంట్స్ని సజెస్ట్ చేసినప్పుడు మ్యారిటల్ రేప్కి ఉండేటటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, రికగ్నైజ్ చేయకుండా దానికి ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవాలి. చాలా కంట్రీస్లోనూ, లెట్సే ఇంగ్లాండ్, వేల్స్, వీటిలో ఇప్పుడు మ్యారేజ్ అనేటటువంటిది ఇద్దరు ఈక్వల్ పార్ట్నర్స్ మధ్య పార్ట్నర్షిప్గా చూస్తున్నాము. అంతేగాని తన వైఫ్ తనకు సంబంధించిన ఒక ఆస్తి లేదా ఒక అసెట్ లాగా చూడట్లేదు. అలాంటి పరిస్థితి కాదు. సో మ్యారిటల్ రేప్ అనేటటువంటిది అనుకుంటే ఇమ్యూనిటీని తీసేయాలి అని. సో ఇండియా కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ అనేటటువంటి ఉంటాయన్నది అది చూడాల్సిన విషయం. బట్ ఆల్ టుగెదర్ ఒక దీన్ని కొట్టివేయడం అనేటటువంటి కరెక్ట్ కాదు కదా, ఎందుకోసం దాన్ని చూడాలి అని. నెక్స్ట్ ఇష్యూ క్లైమేట్ చేంజ్కి సంబంధించి రీసెంట్గా ఐపీసీసీకి సంబంధించినటువంటి 6th అసెస్మెంట్ రిపోర్ట్ అనేటటువంటి దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6th అసెస్మెంట్ రిపోర్ట్లో హ్యూమన్ యాక్టివిటీస్ అనేటటువంటివే మనకి ప్రిన్సిపల్ డ్రైవర్. అంటే ఇంపార్టెంట్గా అట్మాస్ఫియర్లో, ఓషన్, క్రయోస్ఫియర్, బయోస్ఫియర్ వీటన్నిటిలో చేంజెస్కి ప్రైమరీ కారణం హ్యూమన్ యాక్టివిటీస్కే, క్లైమేట్ చేంజ్కి. సో ఈ కంటెక్స్లో గ్రీన్ హౌస్ గ్యాస్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ ఎరా నుంచి పెరుగుతూ ఉన్నాయి. అవి క్లైమేట్ సిస్టంలో మార్పులు తీసుకొస్తున్నాయి. దానివల్ల యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి. ఈ కంటెక్స్లో ప్యారిస్ అగ్రిమెంట్ అనే దాని కింద 2015లో అన్ని దేశాలు INDCs, ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అనే దాని కింద మేము ఇంత ఎమిషన్స్ని తగ్గిస్తామని ప్రామిస్ చేశారు. కానీ మనము ఈ ఎమిషన్స్ని ప్రామిస్ చేసినట్టుగా తగ్గించినా సరే టెంపరేచర్స్ అనేటటువంటి వాటిని ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్స్తో, అంటే 1750లతో పోలిస్తే 2100వ సంవత్సరం కల్లా ఓన్లీ 2 డిగ్రీలే పెరగాలి అని అనుకున్నాం. కానీ అది సాధించకపోవచ్చు మనము ఇప్పుడున్నటువంటి మెజర్సే మనం తీసుకుంటే. సో దీనికి అడిషనల్ మెజర్స్ అనేటటువంటివి తీసుకోవాలి. ఎక్స్ట్రా కేర్ అనేటటువంటిది ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ అనేటటువంటిది ఇవ్వగలగాలి. అప్పుడు మాత్రమే క్లైమేట్ చేంజ్ అనేటటువంటి తగ్గించగలం. దాని అసోసియేటెడ్గా ఎన్నో ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి ఆల్రెడీ. ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. వాటిని మనం కంట్రోల్ చేయగలము. నెక్స్ట్ ఇష్యూ నానో రోబోట్స్ ఇన్ డెంటల్ ప్రొసీజర్స్. నానో టెక్నాలజీ అంటే ఏంటి? నానో అంటే 1 మీటర్లో 10⁻⁻9 వంతు, అంటే 10⁻⁻9 మీటర్స్ లేదా 10⁻⁻7 సెంటీమీటర్స్ స్కేల్ని నానో స్కేల్గా పరిగణిస్తాం. ఏదైతే టెక్నాలజీ అనేటటువంటిది ఈ స్కేల్లో మెటీరియల్ని మ్యానిపులేట్ చేస్తుందో దాన్ని మనము నానో టెక్నాలజీ అని, ఏ మెటీరియల్ని అయితే ఈ లెవెల్ వరకు వెళ్ళి చిన్న చిన్న పార్ట్స్గా దాన్ని అసెంబుల్ చేసుకుంటామో దాన్ని నానో మెటీరియల్స్ అని పిలుస్తాము. ఇక్కడ ఏమంటున్నారంటే రూట్ కెనాల్, డెంటల్ దీనికి సంబంధించి రూట్ కెనాల్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి కదా. రూట్ కెనాల్స్ చాలా వరకు ఫెయిల్ అవుతూ ఉంటాయి. చాలా వరకు లోపల బ్యాక్టీరియా అనేటటువంటిది ఉండిపోయి అది క్లీనింగ్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల. సో ఈ కంటెక్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వీళ్ళు ఏమన్నారంటే
దాన్ని ట్యాకిల్ చేయడానికి నానో సైజ్డ్ రోబోట్స్ని వాడితే అవి పంటి లోపల వరకు వెళ్ళి డైరెక్ట్గా బ్యాక్టీరియాని టార్గెట్ చేస్తాయి. సో దానివల్ల ఈ స్వామ్ ఆఫ్ నానో రోబోట్స్ అనేటటువంటివి డిఫరెంట్ సైట్స్ని టీత్ లోపల వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తాయి. అప్పుడు మనకి ఈ ఫెయిల్యూర్స్ అనేటటువంటి ఉండవు కదా. మోస్ట్లీ డెంటల్ ఫెయిల్యూర్స్ దేనివల్ల ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, తెలియకుండా లోపల ఇన్ఫెక్షన్స్ వచ్చేసి చిగురు మొత్తం పోతూ ఉంటుందన్నమాట. సో అది అవ్వకుండా నానో రోబోట్స్ అనేటటువంటి వాడచ్చు కదా అని. నానో టెక్నాలజీ దాని యొక్క అప్లికేషన్స్ అనేటటువంటివి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ హెల్త్ కేర్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఏరియాస్లో చాలా ఇంపార్టెంట్. సో ఈ కంటెక్స్లో మనకి టార్గెటెడ్ డ్రగ్ డెలివరీ అని ఇలా వివిధ రకాలైనటువంటివి ఉన్నాయి. నానో టెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హెల్త్ అంట. వీటిలో ఈ డెంటల్ ప్రొసీజర్స్ వీటిలో కూడా వీటిని వాడచ్చు అన్నది ఒక ఎగ్జాంపుల్గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సైబీరియన్ పర్మాఫ్రాస్ట్. పర్మాఫ్రాస్ట్ అంటే ఏంటి? పైన చూడడానికి ల్యాండ్ లాగే ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి పైన చూడడానికి మామూలు ల్యాండ్ లాగే ఉందా, కానీ లోపల మంచు ఉంటుందన్నమాట. సో దీన్ని పర్మనెంట్లీ ఫ్రోజన్ కాబట్టి పర్మాఫ్రాస్ట్ అని పిలుస్తాం. ఈ పర్మాఫ్రాస్ట్ అనేటటువంటి దాంట్లో కేవ్ లైన్ అనేటటువంటిది కనుక్కున్నారు అంటున్నారు. అంటే ఏంటి? ఈ మంచులో ఎప్పుడో 28,000 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి లైన్ కబ్ అనేటటువంటి దాంట్లో పూడ్చబడింది. ఇప్పుడు సైబీరియా ప్రాంతంలో ఈ పర్టిక్యులర్ ఇది కరగడం వల్ల, సైబీరియా ప్రాంతంలో ఈ మంచు కరగడం వల్ల ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఇంతకుముందు కూడా సైబీరియన్ ప్రాంతంలో ఈ విధమైన క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆర్కిటిక్ పర్మాఫ్రాస్ట్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఇంకొకటి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ టర్మ్ ఉందండి, దాన్ని ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు. ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటే ఏంటి? అన్ని ప్రాంతాల్లోనూ యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, ఆర్కిటిక్ ప్రాంతంలో ఇంకా ఎక్కువ టెంపరేచర్స్, యావరేజ్ టెంపరేచర్స్ పెరుగుతున్నాయి. దాన్నే ఆర్కిటిక్ యాంప్లిఫికేషన్ అంటారు. దానివల్ల పర్మాఫ్రాస్ట్ రీజన్లో కప్పబడి ఉండే చాలా వస్తువులు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 16th సంబంధించిన ఆర్టికల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ వచ్చిందా? ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ అయినటువంటి అష్రఫ్ ఘనీ ఆ కంట్రీని వదిలేసి యూఏఈకి వెళ్ళిపోవడం జరిగింది. తాలిబాన్ కాబుల్ అనేటటువంటి ప్రాంతాన్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటి దాన్ని మేము తీసుకొని వస్తాం త్వరలో అన్నట్టుగా అనౌన్స్ చేశారు. తాలిబన్స్ అనేటటువంటి వాళ్ళు మళ్ళీ 1996 నుంచి 2001 వరకు వాళ్ళు ఇంపోజ్ చేసినటువంటి కండిషన్స్ని మళ్ళీ ఇంపోజ్ చేస్తారేమో అన్నటువంటి భయాందోళనతో చాలామంది ఆ కంట్రీని వదిలిపెట్టి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడ కండిషన్ అనేటటువంటిది ఉంది. మనం ఏం చేద్దామంటే ఇప్పటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క ఇష్యూ యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది, అది గమనిస్తూ రండి. మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ మీద ఒక సపరేట్ వీడియో కూడా చేద్దాము. ఇంకొక 2-3 డేస్ అవుతే అక్కడ ఏం జరుగుతుందన్నది మనకు కొంచెం క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత చేద్దాము. బట్ అక్కడ అసలు ఏమేం జరుగుతూ ఉంది అన్నది మీరు గమనిస్తూ రండి ఓవరాల్గా డైలీ వైజ్గా. నెక్స్ట్ అంబిగ్విటీ అండ్ లా మేకింగ్. చట్టం చేసేటప్పుడు ఒక క్లారిటీ ఉండాలి, ఏదో చేసేస్తున్నాము అన్నట్టుగా కాదు, పర్పస్ ఏంటి, క్లారిటీ ఉండాలి. రీసెంట్గా ట్రిబ్యునల్ రిఫార్మ్స్ బిల్ అనే దాన్ని పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి సంబంధించి ఏమన్నారంటే, లాలో అంబిగ్విటీ ఉండడం వల్ల లిటిగేషన్ పెరుగుతుంది, సిటిజన్స్కి ఇన్కన్వీనియన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ట్రిబ్యునల్స్ రిఫార్మ్ బిల్ అన్నారు, దీంట్లో 9 ట్రిబ్యునల్స్ని అబాలిష్ చేస్తాము, వాటికి సంబంధించి కొన్ని మార్పులు తీసుకొని వస్తాం కొన్నిట్లో అన్నారు. వాటిలో ఆల్రెడీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొని వచ్చిందో దీని రిలేటెడ్గా దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ బిల్లు రూపంలో తీసుకొని వచ్చారు. సరే, మీకు ఆ పవర్ కూడా ఉంది, కానీ ఏ బేసిస్ మీద తీసుకొని వచ్చారు, ఏ మెటీరియల్ బేసిస్ మీద ఆర్డినెన్స్ని మళ్ళీ తీసుకొని వచ్చారో మాకు చెప్పండి అన్నట్టుగా సుప్రీంకోర్టు అడిగింది. సో అసలు మీరెవరు ఇంటర్వ్యూన్ అవ్వడానికి? ప్రజల యొక్క రైట్స్ని కాపాడేది అల్టిమేట్గా సుప్రీంకోర్టే, డెమోక్రటిక్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ని కాపాడేది సుప్రీంకోర్టే. సో మీరు ఏ బేసిస్ మీద తీసుకొని వచ్చారు? ఇప్పుడు లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి. అంటే ఒక లా తీసుకొని వస్తున్నారంటే దాని యొక్క ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేది అసెస్ చేసుకోవాలా వద్దా? లెజిస్లేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేటటువంటిది చేసుకోగలగాలి. అప్పుడు మాత్రమే అసలు లా ఎందుకు తీసుకొని వచ్చాము, దాని పర్పస్ ఏంటి, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు క్లారిటీ వస్తుంది. అవి లేకుండా అంబిగ్విటీ ఉంటే ఉపయోగం ఏముంది అన్నట్టుగా సుప్రీంకోర్టు అడగడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ మేకతెదు కాంట్రవర్సీ. మేకతెదు అంటే ఏంటి?
మనకి కావేరీ నది, దాని యొక్క ట్రిబ్యూటరీ ఉపనది అయినటువంటి అరకావతి, ఇది కావేరీ ఇది అరకావతికి రెండు మీట్ అయ్యే చోట మేఘదత్తు అనే ప్రాంతం దగ్గర ఒక డ్యామ్ని బిల్డ్ చేయాలి అని కర్ణాటక డిసైడ్ అయింది. ఇక్కడ నుంచి నీరు మన యొక్క బెంగళూరు సిటీకి వాటికి డ్రింకింగ్ వాటర్కి వాడతామన్నారు. అయితే కర్ణాటక స్టేట్ యొక్క ఈ ప్రపోజల్ని తమిళనాడు ఒప్పుకోలేదు. ఏమని, కావేరీ నది మీద కావేరీ రివర్ వాటర్కి సంబంధించి కావేరీ వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అని ఉంది కదా, దాని ప్రకారం కొత్త ప్రాజెక్ట్స్ ఎలా తీసుకొని వస్తారు మీరు ఇక్కడ డ్యామ్ కట్టేస్తే ఈ వాటర్ మీరు నిల్వ ఉంచుకుంటే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు అడుగుతున్నారు. అప్పుడు మేమేమి ఎక్కువ వాటర్ని వాడుకోవట్లేదండి, కావేరీ వాటర్ ట్రిబ్యునల్ దీని కింద సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మాకెంతైతే వాటా ఇచ్చారో మా వాటాలో మాత్రమే, మాకు అలకేట్ చేసిన షేర్లో మాత్రమే మేము వాడుకుంటున్నాము, దానికి సంబంధించి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్కి సబ్మిట్ చేశాం, కాంట్రవర్సీ అవ్వకూడదనే అని అన్నారు. అయినా సరే ఇది కాంట్రవర్సీ అవుతూ ఉంది, మరి ఏం జరుగుతుందో చూడాలి. కర్ణాటక ఏమో అవును మా హక్కు అండి, మా నీళ్ళు మేము వాడుకుంటాము అని, తమిళనాడేమో అలా ఎలాగా, మీరు మీ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే లోవర్ రైపేరియన్ స్టేట్స్ యొక్క పరిస్థితి ఏంటి, ఇలాగా క్వశ్చన్ చేయడం అనేటటువంటిది మొదలుపెట్టింది. చూడండి, ఇప్పుడు మనకి తెలంగాణ ఏపీలో కూడా ఇదే ఇష్యూ కదా, వాటర్ డిస్ప్యూట్స్ అయినా. సో వాటర్ డిస్ప్యూట్స్ చాలా రాష్ట్రాల మధ్యలో ఉన్నాయన్నది మనం గమనించాలి. నెక్స్ట్ ఇష్యూ, జ్యుడిషియరీలో చాలా వేకెన్సీస్ పెరుగుతూ ఉన్నాయి. కొలీజియం అనేటటువంటిది, కొలీజియం అంటే ఏంటి, మనకి ఫస్ట్ జడ్జెస్ కేస్ అని, సెకండ్ జడ్జెస్ కేస్ అని, థర్డ్ జడ్జెస్ కేస్ అని, ఇలాగా జడ్జెస్ కేసెస్ అనేటటువంటి ఉన్నాయండి. వీటిలో జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ ఎలా అవ్వాలి అన్నదే డిస్కస్ చేశారు. దీనికి సంబంధించి మనము మన ఛానల్లో ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అవి చూడండి, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో దీంట్లో ఏమన్నారంటే సిజేఐతో పాటు 4 సుప్రీంకోర్టు సీనియర్ జడ్జెస్ వాళ్ళు కలిసి కొన్ని నేమ్స్ రికమెండ్ చేయాలి అపాయింట్మెంట్స్కి. కానీ ఆర్టికల్ 124 కింద కానివ్వండి, ఆర్టికల్ 214 హైకోర్టు జడ్జెస్, 124 సుప్రీంకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయాల్సింది వీళ్ళే అన్నారు. సరే అని చెప్పి వీళ్ళు నేమ్స్ని రికమెండ్ చేస్తున్నా డిలే జరుగుతూ ఉంది. మీరు ఇంత డిలే జరుగుతూ ఉంటే ఎన్నో కేసెస్ పెండింగ్ పడుతున్నాయి, మరి జస్టిస్ డిలే అవుతుందా లేదా? ఆ జస్టిస్ డిలే అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాదే, కానీ మీ చేతిలో ఉంది అపాయింట్మెంట్స్ అనేది. ఎగ్జిక్యూటివ్ అపాయింట్ చేస్తుంది కాబట్టి మీరు ప్రొయాక్టివ్గా ఉండాలి. మరి పార్లమెంట్ అనేటటువంటిది వివిధ ఫంక్షన్స్ అనేది ఇచ్చింది, ఎగ్జిక్యూటివ్ డిసైడ్ చేయాలి. ఇలాంటి సందర్భంలో మరి కొలీజియం సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఫాలో అవ్వాలి. అది ఇచ్చిన రికమెండేషన్స్ని టైమ్లీ యాక్సెప్ట్ చేయగలగాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, పార్టీషన్ హర్రర్స్ డే. ఆగస్టు 14ని పార్టీషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది, హోమ్ మినిస్ట్రీ గెజెట్లో యాడ్ చేయడం జరిగింది. మనం మన యొక్క హిస్టరీని మర్చిపోకూడదు, ఏ దేశమైనా సరే, ఏ ఇండివిజువల్ అయినా సరే మన యొక్క గతాన్ని మర్చిపోకూడదు. సో ఖచ్చితంగా అక్నాలెడ్జ్ చేయాలి, గుర్తుంచుకోవాలి, కమమరేట్ చేసుకోవాలి. కానీ పార్టీషన్ని మనం మన పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిసి, ఎందుకంటే పార్టీషన్ హర్రర్స్ ఓన్లీ ఇండియానే కాదు, ఆ దేశాల్లో ఇప్పుడున్న ప్రజలు చూశారు. సో ముగ్గురము కలిసి ఇలాంటి రిమెంబరెన్స్ ఇది కనుక ఉండుంటే ఇంకా బాగుండేది. ఇది బాగుంది, ఇంపార్టెంటే, కానీ ఇది ఎప్పుడూ కూడా డివిజన్స్ని క్రియేట్ చేసేలాగా ఉండకూడదు, యూనిటీ లాగా ఒక లెసన్ లాగా మనకు ఉండేలాగుంటే బాగుంటుంది. నెక్స్ట్, ఇండియా ఇంటిగ్రేషన్ ఇంటూ వరల్డ్ కంట్రీస్. ఇండియా అనేటటువంటిది మన ఫారిన్ పాలసీని ఏ విధంగా కండక్ట్ చేయాలి. ఎప్పుడూ కూడా మన యొక్క ఫారిన్ పాలసీ, ఇప్పుడు యూఎస్ఏ వైపు కానీ చైనా కానీ ఏ దేశం వైపు అయినా సరే ఫారిన్ పాలసీ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, మన యొక్క డెవలప్మెంటల్ ప్రయారిటీస్ ఏంటి, రీజనల్ సెక్యూరిటీ ఉండాలి, అది చూసుకుంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అనేటటువంటిది ఉండాలి, ఇంటర్నేషనల్ ఆర్డర్ని షేప్ చేయాలి, వీటిని ఇంటర్నేషనల్ కన్సెన్సస్ తీసుకొని రావాలి, వీటిని దృష్టిలో పెట్టుకొని ఫారిన్ పాలసీ ఉంటుంది. సో ఈ టైంలో డొమెస్టిక్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఫారిన్ పాలసీని డిక్టేట్ చేస్తాయి. 1947లో, 1962, 71, 91, 2018 ఇలా వివిధ రకాల పీరియడ్స్లో వివిధ రకాలుగా ఇండియా యొక్క ఫారిన్ పాలసీ షేప్ అవుతూ వచ్చింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా
ప్రైమరీ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే మన దేశానికి ఏది బెటరో అదే మనం చూసుకుంటాము. సెల్ఫ్ ఇంట్రెస్టే, మన దేశానికి ఏది కావాలో నేషనల్ ఇంట్రెస్టే మనం చూసుకుంటాం. వేరే దేశం యొక్క ఇంట్రెస్ట్ కాదు, మన దేశం యొక్క ఇంట్రెస్టే. అయితే గ్లోబల్ ఇంటరాక్షన్స్ అనేటటువంటి వాటిని ప్రొయాక్టివ్గా ఉంచుకోగలగాలి. సో మేము దీంట్లో పార్టిసిపేట్ చేయము ఇలా కాదు. ప్రొయాక్టివ్ గ్లోబల్ ఇంటరాక్షన్స్ అనేటటువంటివి ఇండియా అనేటటువంటిది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇండియన్ ఫెడరలిజం దీన్ని మన యొక్క కర్ణాటక యొక్క ఎక్స్ చీఫ్ మినిస్టర్ రాసిన ఆర్టికల్ అండి. దీంట్లో ఏమన్నారంటే కోఆపరేటివ్ ఫెడరలిజం ఉండాలి. అంటే సెంటర్ స్టేట్ కోఆపరేట్ చేసుకోవాలి, అంతేగాని కోయర్సివ్ ఫెడరలిజం ఉండకూడదు. నేను చెప్పాను నువ్వు చేయాల్సిందే అని సెంటర్ ఫోర్స్ చేయకూడదు. రీజనల్ ఐడెంటిటీ అనేటటువంటిది నేషనల్ ఐడెంటిటీని బిల్డ్ చేస్తుంది. అంటే మేము తెలుగు వాళ్ళము, మేము భారతదేశీయులం, రెండు కూడా ఒకే దాంట్లో ఎగ్జిస్ట్ అవ్వచ్చు. మేము తెలుగు వాళ్ళం అన్నంత మాత్రాన భారతదేశీయులం కాదు అని కాదు. సో నేషనల్ యూనిటీని స్ట్రెంగ్తెన్ చేస్తుంది రీజనల్ యూనిటీ. అయితే చాలా ఇష్యూస్ అనేటటువంటివి సెంటర్ స్టేట్ మధ్యలో ఉన్నాయి. రెవెన్యూ డెఫిసిట్ అనేటటువంటిది ఉంది. కొన్ని స్టేట్స్ సపరేట్ ఫ్లాగ్ ఎంబ్లమ్స్ అండ్ నేమ్స్ అడుగుతున్నాయి, దానికి గవర్నమెంట్ ఒప్పుకోవట్లా. హిందీ ఇంగ్లీష్ని ప్రమోట్ చేయడం నేషనల్ ఎగ్జామ్స్లో, ఎడ్యుకేషన్ పాలసీ లాగా చాలా కాంట్రవర్షియల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. వీటిలో కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది వే ఫార్వర్డ్గా ఉండాలి. ఫోర్స్ఫుల్ ఫెడరలిజం, దాన్నే కోయర్సివ్ ఫెడరలిజం అంటాము, అది ఉండకూడదు అన్నది ఇక్కడ చెప్తున్నది. ఫైనల్గా ఓత్ టేకింగ్. మనకి కర్ణాటకలో రీసెంట్గా కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది కదా. ప్రమాణ స్వీకారం తీసుకునేటప్పుడు కొంతమంది వివిధ రకాల పేర్లతో గౌమాత అని, సేవ్లాల్ అని, కొంతమంది ఏమో ఫార్మర్స్ పేరు మీద నేను తీసుకుంటున్నా ఇలా అన్నారు. ఇలా వివిధ రకాలుగా చెప్పారు. కరెక్టే, మన మనస్సాక్షి ఏది చెప్తే దాని ప్రకారమే. కానీ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగాన్ని స్పిరిట్లో ఉంచుకొని మన యొక్క ఓత్ టేకింగ్ అనేటటువంటిది ఉండాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే విధంగా ఉండాలి. కాన్స్టిట్యూషన్కి అలీజియన్స్ అనేటటువంటి ఉండాలి, కాన్స్టిట్యూషనల్ స్పిరిట్లోనే ఉండాలి. ఆ విధంగా ఉంటే రాజ్యాంగ విలువల్ని కాపాడేదానికి కనీసం ప్రయత్నమైన ఓత్ నుంచి మొదలవుతుంది కదా అన్నట్టుగా చెప్తున్నాం. ఇవి 14th నుంచి 16th సంబంధించిన ఆర్టికల్స్ అండి. మనం నెక్స్ట్వి కూడా ఇలా జిస్ట్ రూపంలో చూసి ఆ తర్వాత నుంచి రెగ్యులర్ ఫార్మాట్కి షిఫ్ట్ అవుదాం. దీనికి సంబంధించిన నోట్స్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.